హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఇది ఈ భైరవుడి కథ పార్ట్ 2. ఆ శబ్దాలకి ఊరిలోని వారందరూ కూడా నిద్రలేచి కూచున్నారు. ఏంటి, అందరూ నిద్రలేచారా? మీలో ఈరోజు ఒకరు నాకు బలవుతారని అన్నాను కదా, అయ్యాడు. పాపం పిచ్చివాడు నన్ను దాటి వెళ్లడం కోసం చాలా ప్రయత్నం చేశాడు. చాలా ధైర్యం కూడగట్టుకున్నాడు. కాని చివరి నిమిషంలో నా మాయకు బలయ్యి ప్రాణం పోగొట్టుకున్నాడు అని ఇంకా గట్టిగా వికృతంగా నవ్వుతున్నాడు భైరవుడు. అందరూ ఆ సౌండ్స్ తట్టుకోలేక చెవులు మూసుకుని నిద్రపోయారు. తెల్లవారింది. తెల్లవారుజామున ఆ ఊరిలో ఉండే ఒక పిల్లాడు చెంబు పట్టుకుని అలాగా శ్మశానం పక్కన ఉన్న చెరువు గట్టుకు వెళ్లి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. పైనుండి ఏదో తన మీద పడుతూ ఉంటే చేత్తో దానిని తుడిచాడు. మళ్లీ పడింది. మళ్లీ తుడుచుకుందామని చెయ్యి వేసి తుడుచుకునేలోపే అది ఇంకా ఎక్కువగా పడుతూనే ఉంది. ఎహె, ఏంటిది అని పైకి చూశాడు. అంతే, తన గుండె జల్లుమంది. ఒక్కసారిగా లేచి గట్టిగా అరుస్తూ ఊరిలోకి పరుగు తీశాడు. ఎలా అంటే తన ఒంటి మీద ఉన్న పంచె ఊడిపోయిన విషయం కూడా తనకి తెలియలేదు పాపం. రొప్పుతూ కింద పడుతూ లేస్తూ మళ్లీ పరిగెడుతూ ఆ ఊరు రచ్చబండ దగ్గర ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లాడు. కింద లుంగి ఊడిపోయిన విషయం కూడా తెలియకుండా పరిగెడుతూ ఒంటి మీద ఉన్న రక్తం చూసి అక్కడ ఉన్న మరికొందరు అక్కడ పోగయ్యారు. అక్కడున్న కొందరు, ఏమైంది, ఏంటా రక్తం, ఏం జరిగింది అని ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ కుర్రాడు మాత్రం రొప్పుతూ భయంతో ఉన్నాడు. ఇంతలో అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి, ఆగండి, ముందు వాణ్ణి కొంచెం నిదానించనివ్వండి అని అంటూ తన తలకి కట్టుకున్న తుండు తీసి ఆ కుర్రాడికి ఇచ్చి కట్టుకోమని చెప్పాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తికి మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి మంచినీళ్లు తీసుకొచ్చిన తర్వాత ఆ పెద్ద మనిషి మంచినీళ్లు ఆ కుర్రాడికి తాగించి కాసేపు కూర్చో అని కూర్చోబెట్టాడు. ఒక 5 నిమిషాల తరువాత ఆ కుర్రాడు కొంచెం తేరుకొని తనకి చెరువుగట్టు దగ్గర ఎదురైన సంఘటన గురించి చెప్పడంతో ఊళ్ళోని వాళ్లందరూ అక్కడికి పరుగున చేరుకున్నారు. అది ఒక పెద్ద తాటి చెట్టు. దానికి తలకిందులుగా వేళ్లాడుతున్న తలలేని శ్యామ్ శవంని అక్కడ చూసి అందరూ హడలెత్తిపోయారు. ఆ ఊరిలోని వారందరూ భైరవుడి చేతిలో చాలా మంది చనిపోవడం చూశారు. కాని మరి ఇంత దారుణమైన చావు మొదటిసారిగా చూస్తున్నారు. తల లేకుండా మొండెం తల కిందులుగా వేళ్లాడుతుంది. ఒళ్ళు మొత్తం పంటిగాట్లు, కొన్ని చోట్ల ఎముకలు బయటకు వచ్చి గుండె భాగం లేకుండా కడుపులోని పేగులు బయటకి వచ్చి రక్తం కారుతూ ఉంది. అది చూసి చాలా మంది వాంతులు చేసుకుంటున్నారు. కొంతమంది కళ్ళు తిరిగి అక్కడే పడిపోయారు. ఇంతలో అక్కడికి 18 సంవత్సరాల అమ్మాయి, నాన్న, మీరెవరైనా మా నాన్నను చూశారా అని అడుగుతూ వచ్చి చెట్టుకు వేళ్లాడుతున్న తన తండ్రి శవాన్ని చూసి కింద పడి ఏడుస్తూ అరుస్తూ కింద నేలను కొడుతూ ఉంది. ఎంతలా అంటే భూమి కంపించేలాగా. తన ఏడుపుకి అక్కడున్న వారందరూ ఎంత ఓదారుస్తున్నా తన ఏడుపు ఆపటం లేదు. ఆ పాప గుండెలవిసిపోయేలాగా ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఈలోపు కొంతమంది కుర్రాళ్లు ముక్కుకి గుడ్డ కట్టుకుని ఆ శవం నుండి వచ్చే వాసన తట్టుకొని తాడి చెట్టు మీద నుండి ఆ దేహాన్ని కిందికి దింపారు. ఊళ్ళోకి తీసుకువెళ్లాలని ఆలోచిస్తూ ఉంటే ఆ ఊరిలోని పెద్ద మనుషులు దానికి అడ్డుపడ్డారు. ఇది ఆ భైరవుడి చేతిలో పోయిన ప్రాణం. దీన్ని ఊరిలోకి తీసుకుని వచ్చి ఇంకా ఎంతమందిని బలి చేస్తారు అని అంటూ ఉండగా స్పృహ తప్పి కింద పడిపోయిన శ్యామ్ కూతురు రమ్య లేచి, ఏంటి మీరనేది? మీ వల్లనే మా నాన్న నాకు లేకుండా పోయారు. ఈ ఊళ్ళో ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణం మీరు చేసిన పనుల వల్లనే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రోజు మీరు సరైన నిర్ణయం తీసుకుని ఉంటే మనకిప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చేది కాదు. ఇంతమంది ఆ భైరవుని చేతిలో బలయ్యేవారో కాదు. ఈ రోజు మా నాన్న చావు ఇంత దారుణంగా ఉండేది కాదు
అని బోరు బోరున ఏడుస్తూ అంది. అది విని చుట్టూ ఉన్న వాళ్లలో కొంతమంది, అవును, రమ్య చెప్పింది 100% నిజం. ఆ రోజు మీ స్వార్థం కోసం మీ పనైపోయింది అని నిజం తెలుసుకోకుండా ఆవేశంలో ఆ భైరవుణ్ణి శిక్షించారు. ఇప్పుడు ఆ భైరవుడు మీ మీద ఉన్న పగను మొత్తం ఊరి మీద తీర్చుకుంటున్నాడు. మీ వల్లనే ఇన్ని ప్రాణాలు పోయాయి. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతాయో తెలీదు. మీరు చేసిన తప్పు మీరే సరిచేయండి. ఈ చావులు ఆగేలా చేయండి అని ఊరు మొత్తం ఒకేసారి అనటంతో ఆ ఊరి పెద్ద మనుషులు తల పట్టుకొని కూర్చున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నారు. అసలు ఆ భైరవుడు ఎవరు? తన గురించి తెలుసుకోవాలి అంటే వెయిట్ ఫర్ ది నెక్స్ట్ పార్ట్. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అంతేకాకుండా దయచేసి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చూస్తున్నారు, కానీ ఎవ్వరు చూసినా కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు మీరు హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.